ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. మార్చ్ 2024 నాటికి ఆ పార్టీ వద్ద 7,113.80 కోట్ల క్యాష్ డిపాజిట్లు ఉండగా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ వద్ద 857.15 కోట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఎన్నికల కమిషన్కి ఇచ్చిన డేటాతో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. 2023-24లో లోక్సభ ఎన్నికలు ప్రకటించిన సమయంలో బీజేపీ 1,754 కోట్లు ఖర్చు చేయగా ఈ మొత్తం 2022-23లో ఖర్చు చేసిన 1,092 కోట్ల కంటే 60% ఎక్కువ. ఇక కాంగ్రెస్ పార్టీ 2023-24లో 619.67 కోట్లు, 2022-23లో 192.56 కోట్లు ఖర్చు చేసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ గతేడాది మార్చిలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కు అందించిన వార్షిక డేటా ప్రకారం 2023-24లో ప్రస్తుతం నిషేధించిన ఎలక్టరోల్ బాండ్ల రూపంలో బీజేపీకి 1,685.69 కోట్ల స్వచ్ఛంద విరాళాలు అందగా గత సంవత్సరంలో ఆ పార్టీకి 1,294.15 కోట్లు వచ్చాయి. 2022-23 సంవత్సరంలో 648.42 కోట్లు అందగా అదే ఏడాది బీజేపీకి 2,042.75 కోట్ల ఇతర గ్రాంట్లు కూడా అందాయని ఈసీకి ఇచ్చిన ఆడిట్లో బీజేపీ పేర్కొంది. ఈసీకి అందించిన ఆడిట్ నివేదికలో 2023-24లో మొత్తం 1,225.11 కోట్ల విరాళాలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ తెలుపగా ఇందులో గ్రాంట్లు విరాళాల ద్వారా వచ్చినవి 1,129.67 కోట్లు ఉన్నాయని తెలిపింది. మార్చ్ 31, 2024తో ముగిసిన సంవత్సరంలో ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన 828.36 కోట్లు ఇందులోనే ఉన్నాయని చెప్పింది. నివేదికల ప్రకారం ప్రకటనల కోసం కాషాయ పార్టీ 591 కోట్లు ఖర్చు చేయగా ఇందులో అగ్రభాగం ఎలక్ట్రిక్ మీడియాలో ప్రకటనల కోసమే 434.84 కోట్లు ఖర్చు చేసింది. ప్రింట్ మీడియాలో ప్రకటనల కోసం 115.62 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో అధికార పార్టీ విమానాలు, హెలికాప్టర్ల కోసం 174 కోట్లు ఖర్చు పెట్టగా 2022-23లో 78.23 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ 2023-24లో ప్రకటనల కోసం 251.67 కోట్లు ఖర్చు చేయగా ఇందులో ఎలక్ట్రానిక్ మీడియాల ప్రకటనల కోసం 207.94 కోట్లు, ప్రింట్ మీడియాలో ప్రకటనల కోసం 43.73 కోట్లు వెచ్చించింది. అదే సమయంలో విమానాలు, హెలికాప్టర్ల కోసం 62.65 కోట్లు చెల్లించింది. 2023-24లో పార్టీ తన అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా 238.55 కోట్లు ఇచ్చింది. మార్చ్ 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రచార ఖర్చుల కోసం 28.03 కోట్లు, సోషల్ మీడియా ఖర్చుల కోసం 79.78 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో భారత్ జోడో యాత్ర 2 కోసం 49.63 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆడిట్ నివేదికలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. 2022-23లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగిన భారత్ జోడో యాత్ర మొదటి విడతలో 71.84 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది.